అక్రమ రవాణా చేసిన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 45 లక్షల రూపాయలు విలువ చేసి 180 కిలోల గంజాయితో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు మహేష్, సుగుణ నెల్లూరు నుంచి అనంతపురంకు ఆటోలో కూరగాయలను తీసుకెళ్తుండగా గుర్తించామన్నారు. అన్నమయ్య జిల్లాలో మరొకసారి గంజాయి ర్యాకెట్ని మనం బస్ చేయడం జరిగింది. ఇందులో మదనపల్లి తాలూకా లిమిట్స్లో ఒక ఆటోలో ఆనియన్స్ మరియు గంజాయి కలిపి తరలిస్తున్న సందర్భంలో మన పోలీసు వాళ్ళు మధ్యాహ్నం ఈ ఆటోని ఇంటర్సెప్ట్ చేసి దానిలోని 2 వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించి మొత్తం 179 కేజీల గంజాయిగా అంతా నిర్ధారణ చేసి ఆ 2 పర్సన్స్ని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలోని ముఖ్యంగా మనకి మహేష్ అని చెప్పి ఒక ఆయన మనకి నెల్లూరు బార్డర్లో వీళ్ళకి గంజాయిని ఆటోతో ఇచ్చి అది ఇక్కడ సత్యసాయి జిల్లా బార్డర్లోని తనకల్లో లిమిట్స్ దగ్గరలో అతనికి డెలివరీ చేయమని అతనే వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళు అన్నమయ్య జిల్లాలో